మన నెక్స్ట్ రెసిపీ సీతాఫల్ ఫిర్నీ. సో మరి ఈ సీతాఫల్ ఫిర్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాలు పోసుకొని కాస్త పాలు బాయిల్ అవ్వాలి. ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. సో సీతాఫల్ ఫిర్నీ అనుకున్నాం కదా. సీతాఫల్లో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. సీతాఫల్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. చాలామంది మరీ ఎక్కువగా తీసుకుంటారు. కొంతమంది ఒకటి తీసుకొని ఏమో ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా సీతాఫల్ తీసుకోవచ్చు. కాకపోతే లిమిటెడ్గా తీసుకోండి. అండ్ నార్మల్ హెల్తీ పర్సన్ అయితే 2 to 3 సీతాఫల్ కూడా పర్ డే తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల అంటే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిది. అండ్ అలాగే వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ జనరల్గా మనకి ఏంటంటే గ్రెయిన్స్లోని వాటిలోని మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. బట్ పళ్ళ దగ్గరకు వచ్చేసరికి సీతాఫల్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్స్కి ఒక మంచి ఫ్రూట్. అందరికీ మంచి ఫ్రూటే. వెజిటేరియన్స్కి ఏంటంటే నాన్ వెజ్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కానీ నాన్ వెజ్ వాళ్ళు తినరు. కాబట్టి వెజిటేరియన్స్ ఎక్కువగా సీతాఫల్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ కూడా వాళ్ళకి లభిస్తుంది ఈ పండు వల్ల. ఓకే, మరి పాలు బాయిల్ అవుతున్నాయి. పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనం బియ్యం పిండి రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ బియ్యం పిండిని కూడా మనం ఈ పాలలో థిక్నెస్ కోసం యాడ్ చేసుకోవాలి. సో కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని ఫిర్నీస్లో చాలా వెరైటీ ఆఫ్ ఫిర్నీస్ ఉంటాయి. మనం తయారు చేసుకుంటుంది సీతాఫల్తోని. యాక్చువల్లీ ఫిర్నీ చేసుకునేటప్పుడు పాలలోనే రైస్ వేసి కుక్ చేయాలి. అలాగే రైస్ పౌడర్ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను కుక్ చేసిన రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు థిక్గా దగ్గరికి బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాస్త వెయిట్ చేయండి. ఓకే, చూసారు కదా బాగా దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక సీతాఫల్ పల్ప్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. చాప్ చేసి పెట్టుకున్న పిస్తా ఇలా వేసుకుందాం. సీతాఫల్ ఫిర్నీ రెడీ అయిపోయింది. సీతాఫల్ ఫిర్నీకి కావలసిన పదార్థాలు: సీతాఫలం 1, ఉడికించిన రైస్ 1 కప్పు, పాలు 1 కప్పు, బియ్యం పిండి 2 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పిస్తా కొద్దిగా. సీతాఫల్ ఫిర్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పాలు పోసుకొని అందులో ఇలాచీ పౌడర్ వేసుకొని కాసేపు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండిలో కొంచెం నీళ్లు కలుపుకొని ఉండలు లేకుండా పాలలో మిక్స్ చేసుకోవాలి. ఉడికించిన బ్రౌన్ రైస్ కూడా వేసి బాగా కలుపుకొని దగ్గర పడాక సీతాఫల్ గుజ్జు వేసుకొని బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి పిస్తా వేసి సర్వ్ చేసుకుంటే సీతాఫల్ ఫిర్నీ రెడీ.